ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క పూర్తి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్. పార్ట్ ఏ వచ్చేసరికి 75 మార్క్స్, పార్ట్ బి వచ్చేసరికి 75 మార్క్స్. పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ సైన్స్, అలాగే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ స్టేట్ రెండు కవర్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ చదువుకొని, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఫోకస్ అండ్ ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ చదువుతూ ఏపీ హిస్టరీని మనం చదువుకోవాలి, కవర్ చేయాలి. అలాగే జాగ్రఫీ కూడా సేమ్, అంటే ఇండియన్ జాగ్రఫీ చదువుతూ ఏపీ జాగ్రఫీ చదువుకోవాలి. అలాగే ఇండియన్ పాలిటీ, అలాగే ఎకానమీ, అలాగే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కామన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ గురించి చదువుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇటీవల వాటి యొక్క ర్యాంక్స్ అవన్నీ చదువుకోవాలి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో రకాలు అన్ని, ఇటీవల ఏదైనా కొత్తగా మన ఫ్లైట్ డిజాస్టర్ అయింది కాబట్టి దాని గురించి చదువుకోవాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఏ అండ్ 75 మార్క్స్. పార్ట్ బి విట్సర్ కోర్, ఇవన్నీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఒక భాగం అనమాట. వాళ్ళ సబ్జెక్ట్లో చదువుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ యొక్క పూర్తి సిలబస్. దాంతోపాటు ఎస్ఎస్సి స్టాండర్డ్ జనరల్ మ్యాథమెటిక్స్ కూడా కొంత సిలబస్ అనేది ఇచ్చాడు. దాంట్లో స్టాటిస్టిక్స్ అని, తర్వాత నెంబర్స్ అని, తర్వాత ఏజెస్ అని, రేషియో ప్రొఫెషన్స్ అని, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఫస్ట్ ఎగ్జామ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓవరాల్ 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ మనం పాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ మెయిన్స్ అనేది ఉంటుంది. ఇది పూర్తి యొక్క సిలబస్. దీనికి పీడిఎఫ్ కూడా మీకు అందవడం జరుగుతుంది. ఇది పూర్తి యొక్క సిలబస్.